36 ఏళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఆనాడు పివి నరసింహారావుతో కలిసి దేశ ఆర్థిక వృద్ధి అంతకుముందు ఏడాదికి 100 రూపాయల జీతం పెరిగితే వామ్మో అనుకునే రోజుల నుండి ఇవాళ 10,000 అంటే నార్మల్ అనే స్టేజ్కి వచ్చింది అంటే అది మన్మోహన్ సింగ్ గొప్పతనం. అలాంటి మహానుభావుడైనటువంటి మన్మోహన్ సింగ్ ఇక లేరు అన్నటువంటి పాయింట్ ఏ ఒక్కళ్ళకైనా సరే ఆవేదన కలిగించేదే, కంటతడి పెట్టించేటటువంటిదే. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి అనేక పథకాలు, ఇవాళ బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి రిఫార్మ్స్ దగ్గర నుంచి అసలు కార్పొరేట్ సెక్టార్లో వచ్చినటువంటి అనేక రిఫార్మ్స్, అంతర్జాతీయ స్థాయికి మన ఎదుగుదల అన్నటువంటి దానికి అంతటి కూడా ఆయన కీలకమైన కారణం. ఆ వ్యక్తి ఇవాళ చనిపోయారు. నిన్న రాత్రి పరంపదించినటువంటి నేపథ్యంలో ఆయన మృతదేహానికి ఇవాళ అంత్యక్రియలు జరగబోతున్నాయి. అయితే ఇవాళ ఏఐసిసి కార్యాలయంలో ఈ అంత్యక్రియలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ఏఐసిసి కార్యాలయంలో అందరికీ అందుబాటులోంచి ఆ తర్వాత అంత్యక్రియలు ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ లాజికల్ పాయింట్ ఏంటంటే, మాజీ ప్రధానమంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏం పనిచేయాలి, మాజీ ప్రధానమంత్రిగానే పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆయన మృతదేహాన్ని తీసుకువెళ్తున్నారు, నివాళులు అర్పిస్తున్నారు. మరి పివి నరసింహారావు విషయంలో ఎందుకు అన్యాయం జరిగింది? పివి నరసింహారావు మృతదేహాన్ని కార్యాలయానికి తీసుకుపోనీలా, కనీసం శాసనసభాపక్ష కార్యాలయానికి కానీ పార్టీ కార్యాలయానికి కానీ తీసుకుపోనీలా, ఈవెన్ ఢిల్లీలో కూడా అంత్యక్రియలు చేయనీలా, హైదరాబాద్కి తీసుకొచ్చేసారు. ఆ రోజున నివాళులకు సంబంధించి జరిగినటువంటి తేడా, ఈ రెండిట్లో ఉన్నటువంటి తేడానే ప్రజలు చర్చించుకోవాల్సిన అంశం.